Good morning students. Today our topic second language हिंदी लोनी शांति की राह में शांति मार्गंलो। यह एक उपवाचक पाठ है और यह पाठ निबंध विधा में है। पाठ का नाम है शांति की राह में। देन कमिंग टू द लेसन, यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है శాంతి। ఈరోజు మనం మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి ఎన్నో ఉపకరణాలు ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ని కనుక్కోవడం జరిగింది డ్యూ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ జనరేషన్స్లో మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ ద ఏరోప్లైన్స్. ఆర్ స్మాల్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ జనరేషన్స్లో స్టూడెంట్స్ లెసన్ వినాలి అనుకుంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళి జస్ట్ ఫ్లోర్ మీద కూర్చొని వాళ్ళు విద్యను అభ్యసించేవాళ్ళు. నవ్వే డేస్ వీఆర్ లిజనింగ్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా పీస్ అన్నది లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. ప్రపంచంలో మనిషి ద్వారా ఎన్ని వర్క్స్ అయితే చేయబడుతున్నాయో వీటి అన్నిటి వెనుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ మీనింగ్ టు ఎస్టాబ్లిష్ ద పీస్. శాంతి का अर्थ क्या है? पीस. देन कमिंग टू द डेफिनेशन, व्हाट इज पीस? सबसे पहले तो हम यह जान लेना चाहिए कि शांति क्या है. शांति का केवल यह अर्थ नहीं है कि मुख से छुप रहे, अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते से चलने से रोकना ही वास्तविक शांति है. व्हाट इज द डेफिनेशन ऑफ पीस? ఇక్కడ సైలెంట్గా ఉండడం, मुख से चुप रहना అంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఇట్ ఈజ్ నాట్ ఏ पीस. शांति का यह अर्थ होता है कि अपना मन हमारे अधीन में रखना है, नियंत्रण में कंट्रोल में रखकर बुराई के रास्ते पर नहीं चलना है. बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకొని చెడు మార్గంలో వెళ్లకుండా చూడడమే ఇక్కడ నిజమైనటువంటి పీస్. మనం పక్క వాళ్ళకి హామ్ చేయాలని చెప్పి లేదంటే హామ్ చేయాలని ఏదైనా సరే మన మనసులో బ్యాడ్ థాట్స్ పెట్టుకున్నట్టయితే ఎప్పుడు మనం పీస్ఫుల్గా ఉండలేం. इसीलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है. श्रेष्ठ का अर्थ होता है बेस्ट यानी एक्सलेंट. ఎక్కడైతే పీస్ అన్నది ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ అన్నది ఉంది. హ్యాపీనెస్ ఎక్కడైతే ఉంటుందో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ హెవెన్. కహా స్వర్గ హై వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై. ఎక్కడైతే మనం స్వర్గంగా అంటే ఎక్కడైతే మనం హ్యాపీగా ఉంటామో అదే ప్రపంచంలోని ఒక బెస్ట్ ప్లేస్. युद्ध, दुख, लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन शांति है. ఇక్కడ ప్రపంచానికి సంబంధించి యుద్ధాలు పీడావో అంటే బాధలు, ఆర్ లాలచ్ గ్రీడీనెస్ ఇవన్నీ దూరము చేసేటటువంటి ఒకే ఒక మార్గం శాంతి. ధన్ దౌలత్ సే భౌతిక్ సంపద ఖరీదు సక్తే హై. ఒకవేళ మన దగ్గర ధనం ఉందనుకోండి, ఎక్స్టర్నల్ వెల్త్, భౌతిక్ సంపద కా అర్థ క్యా హై? ఎక్స్టర్నల్ వెల్త్ ఎంతైనా కొనగలుగుతాం కానీ వీఆర్ అనేబుల్ టు పర్చేज द पीस. शांति को हमें यहाँ पर मोल नहीं सकते किंतु शांति नहीं. यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు యుద్ధం కోసం వెయిట్ చేస్తున్నాయి కానీ ఈ యుద్ధం వల్ల ఎప్పుడు మనం శాంతిని స్థాపించలేం. युद्ध से कभी शांति की स्थापना नहीं होती है बल्कि सभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा ही शांति की स्थापना होती है. మనం ఇక్కడ యుద్ధాలు చేయడం వల్ల ఎప్పుడూ కూడా పీస్ని నెలకొల్పడం అన్నది జరగదు. అంటే ఎప్పుడైతే మనం చర్చా ఏవం సహయోగ్ కూర్చొని పరిష్కరించుకోవడం వల్ల మాత్రమే ఇక్కడ మనం శాంతిని నెలకొల్పగలుగుతాం. అలా కాకుండా యుద్ధం కోసం రెడీగా యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఎప్పటికీ శాంతిని స్థాపించలేం. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई है. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच में शांति की स्थापना करना. इतना ही नहीं है, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है. संयुक्त राष्ट्र संघ, यूनाइटेड नेशंस ऑर्गेनाइजेशन
To establish the peace between the countries. The main aim of the United Nations organization is to establish the peace between the countries. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని చెప్పి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూయార్క్లో ఇక్కడ మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది 24 అక్టోబర్ 1945లో. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రపంచ దేశాల మధ్య పీస్ని నెలకొల్పాలి, అలానే ద పీపుల్ హూ వర్క్ టు ఎస్టాబ్లిష్ ద పీస్ ఇన్ ద సొసైటీ, అలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్లకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ యొక్క మెయిన్ థీమ్. దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా చూడడం, అలానే ఈ శాంతి మార్గంలో వెళ్ళి సర్వీసెస్ చేసే వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం అన్నది జరుగుతోంది. शांति की स्थापना का अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियाँ हैं. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और भाईचारे की स्थापना में लगा दिया है. శాంతి మార్గంలో వెళ్ళినటువంటి ఎంతో మంది గ్రేట్ పీపుల్ ఉన్నారు. అంతమంది గ్రేట్ పీపుల్లో కూడా ఈ రోజున మన లెసన్లో 2 గొప్ప వ్యక్తుల గురించి ఇవ్వడం జరిగింది. వీళ్ళు వాళ్ళ టోటల్ లైఫ్ని అంతా కూడా అహింస, నాన్ వైలెన్స్, శాంతి, పీస్, సేవ, సర్వీస్ అండ్ భాయిచారేకి స్థాపన, బ్రదర్హుడ్ రిలేషన్స్, మనమందరం కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి అని చెప్పేటటువంటి ఒక భావనను సొసైటీలో నెలకొల్పడంలో, దేశాల మధ్య నెలకొల్పడంలో వీళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారు. కాబట్టి వీళ్ళ గురించి ఈరోజు మనం లెసన్లో నేర్చుకోబోతున్నాం. దే ఆర్ నన్ అదర్ దాన్ అవర్ नेल्सन मंडेला जी एंड द ग्रेट मदर तेरेसा. पहले हमें नेल्सन मंडेला जी के बारे में जानेंगे. मंडेला के नाम से विश्व भर में प्रख्यात शांति दूत का पूरा नाम नेल्सन रोलिहल्हला मंडेला था. ప్రపంచంలోని ప్రసిద్ధి చెందినటువంటి నెల్సన్ మండేలా గారి యొక్క పూర్తి పేరు నెల్సన్ రోలిహల్హలా मंडेला है. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ. जन्म कहाँ हुआ है? दक्षिण अफ्रीका में. कब हुआ है? 18 जुलाई 1918 को हुआ है. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. अश्वेत, ब्लैक पीपल. నెల్సన్ మండేలా గారు దక్షిణాఫ్రికాకి ఫస్ట్ బ్లాక్ పీపుల్ అయినటువంటి ప్రెసిడెంట్. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंग भेद का विरोध करने वाला अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उम्कुतो वे सिज्वे के अध्यक्ष रहे. इतने प्रेसिडेंट अव्वडानिकन्ना मुंदु ఆఫ్రికాలో రంగ్ భేద్ విరోధ్ కర్నే వాలా హై, కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడేటటువంటి వ్యక్తి. అంటే బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని చెప్పి ఏదైతే ఇక్కడ డిఫరెన్సెస్ని చూపించేవాళ్ళో ఈ డిఫరెన్సెస్ని రూపుమాపాలని చెప్పి పోరాటం సాగించినటువంటి వ్యక్తి మన నెల్సన్ మండేలా. ఇతను దక్షిణాఫ్రికాలో ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి उम्कुतो वे सिज्वे की अध्यक्ष थे और इसके अध्यक्ष के स्थान पर रहकर उन्होंने रंग भेद का विरोध किया है. रंग भेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष राबिन द्वीप कारागार में बिताया. కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడినందుకు గాను రాబిన్ ద్వీప్ కారాగారంలో 27 ఇయర్స్ పెట్టడం అన్నది జరిగింది నెల్సన్ మండేలా గారిని. उन्हें कोयल खनिक का काम करना पड़ा. కోయిల్ కనిక్ కా కామ్ కా అర్థ్ హోతా హై కోల్ మైన్ వర్కర్. ఆఫ్రికాలో బొగ్గు గనులు చాలా ఎక్కువగా ఉంటాయి, కోల్ మైన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇతను ఎప్పుడైతే కారాగారంలో పెట్టారో అప్పుడు అతను కోల్ మైన్ వర్కర్గా కూడా వర్క్ చేశారు. యాక్చువల్గా జైలుకి, కారాగారానికి వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఇక్కడ కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడారు. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. ఫైనల్గా 1990లో వైట్ పీపుల్తో జరిగినటువంటి ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ ద్వారా ఇతను న్యూ సౌత్ ఆఫ్రికాని నిర్మించడం అన్నది జరిగింది. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंग भेद का विरोध करने का प्रतीक बन गए. ఇతను దక్షిణాఫ్రికాలోనే కాదు, పూర్తి ప్రపంచంలోనే కలర్ డిస్క్రిమినేషన్ మీద పోరాడడానికి గాను ఒక సింబల్గా నిలిచిపోయారు. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया.
ఇతను చేసినటువంటి సర్వీసెస్ వర్క్స్కి గాను మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇతని జన్మదిన్ జూలై 18కి నెల్సన్ మండేలా అంతర్రాष्ट्रीय दिवसగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते थे. दक्षिण अफ्रीका लो नेल्सन मंडेला नी राष्ट्रपिता अंटार. हमारे राष्ट्रपिता यहाँ पर भारत देश में महात्मा बापू जी है, वैसे ही दक्षिण अफ्रीका के राष्ट्रपिता है नेल्सन मंडेला. उन्हें लोकतंत्र के प्रथम संस्थापक. लोकतंत्र का अर्थ है डेमोक्रेसी, प्रजातंत्र. प्रजातंत्र का संस्थापक है कौन? नेल्सन मंडेला जी. और ఉద్ధారకర్త के रूप में भी जाना जा. అంతేకాకుండా మన డెమోక్రసీ యొక్క ఫౌండర్గా కూడా మనం నెల్సన్ మండేలా గారినే చెప్తుంటాం. दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर बुलाया जाता है. यह शब्द बुजुर्गों के लिए सम्मान सूचक है. माने जो भी आदरणीय यानी सम्मान सूचक शब्द है दक्षिण अफ्रीका में मदीबा. ఈ పదంతోనే నెల్సన్ మండేలా గారిని దక్షిణ ఆఫ్రికాలో పిలిచేవాళ్ళు. उन्हें अब तक 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया गया है. इప్పటి వరకు 250 అవార్డ్స్తో బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్తో ఇతన్ని హానర్ చేయడం అన్నది జరిగింది. सन 1913 में నోబెల్ శాంతి పురస్కార్ నెల్సన్ మండేలా గారికి 1913లో నోబెల్ పీస్ అవార్డ్, భారతరత్న అండ్ 2008లో गांधी शांति पुरस्कार प्राप्त हुआ. उनका स्वर्गवास अर्थात निधन 23 नवंबर 2013 को हुआ. नेल्सन मंडेला जी का निधन 23 नवंबर 2013 को हुआ. ऐसे महान शांति दूत के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. इनका संघर्षमय जीवन हमें शांति की राह पर चलने के लिए पथ प्रदर्शित करता है. ఈయన పూర్తి ప్రపంచమే నెల్సన్ మండేలా గారికి శ్రద్ధాంజలి అర్పించడం అన్నది జరిగింది. నెల్సన్ మండేలా గారి జీవితం మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటూ శాంతి మార్గంలో వెళ్ళాలనేటటువంటి పథ ప్రదర్శన చేస్తుంది. యహ్ హై నెల్సన్ మండేలా. ప్రపంచంలోనే శాంతిదూతగా పేరు పొందినటువంటి నెల్సన్ మండేలా యొక్క పూర్తి పేరు నెల్సన్ రోలిహల్హలా మండేలా. నెల్సన్ మండేలా గారు 18 జూలై 1918లో దక్షిణ ఆఫ్రికాలో జన్మించారు. ఈయన దక్షిణ ఆఫ్రికాకి ప్రథమ అశ్వేత రాష్ట్రపతి, నల్ల జాతీయుడైనటువంటి ప్రెసిడెంట్. రాష్ట్రపతి అవ్వడానికన్నా ముందు ఆఫ్రికాలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కలర్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నారో వీటి మీద పోరాడారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మరియు దాంతో రిలేట్ అయినటువంటి ఉంకుతో వెసిజివేకి అధ్యక్షునిగా ఉంటూ ఈ కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడడం జరిగింది. కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడినందుకు గాను 27 ఇయర్స్ రాబిన్ ద్వీప్ కారాగారంలో వేశారు. అక్కడ ఒక కోల్ మైన్ వర్కర్గా కూడా నెల్సన్ మండేలా గారు వర్క్ చేశారు. నెక్స్ట్ 1990లో వైట్ పీపుల్తో జరిగినటువంటి ఒక కాంట్రాక్ట్లో న్యూ సౌత్ ఆఫ్రికాని నిర్మించారు. దక్షిణాఫ్రికాలోనే కాకుండా పూర్తి ప్రపంచంలోనే ఈ కలర్ డిస్క్రిమినేషన్స్ మీద పోరాడినందుకు గాను ఒక సింబల్గా నిలిచిపోయారు నెల్సన్ మండేలా గారు. నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నెల్సన్ మండేలా యొక్క జన్మదిన్ని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దక్షిణాఫ్రికాకే రాష్ట్రపిత హై నెల్సన్ మండేలా. అలానే లోకతంత్రిక సంస్థాపక్, డెమోక్రసీ యొక్క ఫౌండర్ నెల్సన్ మండేలా. ఆఫ్రికాలో ఎల్డర్స్కి రెస్పెక్టబుల్గా పిలిచేటటువంటి వర్డ్ మదీబా. ఈ వర్డ్తోనే నెల్సన్ మండేలా గారిని పిలిచేవాళ్ళు. 250 కన్నా ఎక్కువగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 1993లో నోబెల్ పురస్కార్, 2008లో గాంధీ శాంతి పురస్కార్ అండ్ భారతరత్న పురస్కార్ కూడా లభించడం జరిగింది. 23 నవంబర్ 2013లో మరణించారు. ప్రపంచమంతా కూడా అపూర్వ శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. నెల్సన్ మండేలా గారి యొక్క లైఫ్ మనకు శాంతి మార్గంలో వెళ్ళాలని చెప్పి పథ ప్రదర్శన చేస్తుంది. ఈ లెసన్ ద్వారా మనకు ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మనకి ఇక్కడ చెప్పబోతున్నారు. షీ ఈజ్ మదర్ తెరెసా. మదర్ తెరెసా. मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. మదర్ తెరెసా మనకు పేరు వింటూనే శాంతి, కరుణ,
ప్రేమ వాత్సల్యానికి పర్యాయ పదంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియకుండానే పీస్ అనేటటువంటి భావన కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నెక్స్ట్, ऐसे महान माता का पूरा नाम एग्नेस गोंक्षे बोजशियु तेरेसा था. महान माता का पूरा नाम एग्नेस गोंक्षे बोजशियु तेरेसा. उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. जन्म कब हुआ है? 26 अगस्त 1910 और निधन 5 सितंबर 1997 में. वैसे तो वे युगोस्लोविया मूल की थी. She belongs to Yugoslavia. आगे चलकर सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार कर ली. అంటే సర్వీసెస్ చేయాలి అనేటటువంటి భావన ఏదైతే మదర్ తెరిసా గారిలో ఉందో ఆ భావన కారణంగానే మన ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం అన్నది జరిగింది. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम किया, किंतु उनका सपना कुछ और ही था. वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. इसीलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की. उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं. స్టార్టింగ్లో మదర్ తెరిసా గారు యాజ్ ఎ టీచర్గా తన ప్రొఫెషన్ని స్టార్ట్ చేసినప్పటికీ తనకంటూ అంబిషన్స్, ఎయిమ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. What is that ambition? Aim means to do service to the society or to do service to the poor people or to serve to the diseased people. ఇలాంటి ఎయిమ్ ఏదైతే మదర్ తెరిసా గారిలో ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఇండియాలోని కోల్కతాలో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్టార్ట్ చేశారు. ఈమె ద్వారా స్టార్ట్ చేసినటువంటి ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీని మనం ఇప్పుడు నిర్మల్ హృదయ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई. మానవీయ కార్య, హ్యుమానిటీ వర్క్స్ అంటే 1950స్లో ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీని స్టార్ట్ చేసినప్పటికీ 1970కి అంతా కూడా ఈమె చేసినటువంటి హ్యుమానిటీ వర్క్స్ అంటే డిసీజ్డ్ పీపుల్కి సర్వీస్ చేయడం, ఈ ఆర్ఫన్స్కి హెల్ప్ చేయడం, అలానే ఏంటి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, ఇలాంటి గొప్ప వర్క్స్, హ్యుమానిటేరియన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈమె చాలా ఫేమస్ అయిపోయారు. सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में భారత రత్న పురస్కార్ से सम्मानित. ఇలాంటి సర్వీసెస్ సొసైటీలో చేసినందుకు గాను మహాన్ మాత మదర్ తెరిసాకు 1980 में भारत रत्न और 1979 में नोबेल पुरस्कार से सम्मानित की गई. उन्होंने कतनी से कहीं करनी को अधिक महत्व दिया. చాలా ఇంపార్టెంట్, కతనీ से करनी को अधिक महत्व दिया. మదర్ తెరిసా గారు తన లైఫ్లో ఎక్కువగా చెప్పడం కన్నా కూడా చేయడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కరెక్టే కదా, ఇప్పుడు ఒకరు చెప్తున్నారంటే ఫస్ట్ వీళ్ళు చేస్తున్నారా లేదా అనేటటువంటి క్వశ్చన్ ఆపోజిట్ సైడ్ నుంచి రైజ్ అవుతుంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా సర్వీస్ చేయమంటున్నారు. సర్వీస్ చేయమంటున్నప్పుడు ఏంటి, ఫస్ట్ తను సర్వీస్ చేసి ఇంకొకరికి అది చేయమని చెప్పేదన్నమాట. కాబట్టి మదర్ తెరిసా గారు ఏమంటున్నారంటే ఉన్హోనే కతనీ సే కహీ కర్నీకో అధిక్ మహత్వ దియా. అందుకే మదర్ తెరిసా గారు తన లైఫ్లో ఇతరులకు చెప్పడం కన్నా కూడా తను చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అన్నది ఇచ్చారు. इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है. ఇది ఒక ప్రోవర్బ్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అంటుంటాం తెలుగులో. ఇక్కడ మదర్ తెరిసా గారు కూడా ఏమంటున్నారంటే ప్రార్థనా కర్నే వాలే హోఠోं से సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. ఒకవేళ మనం ఇతరులకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని తెలిసినప్పుడు భగవంతుని ప్రేయర్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి ఆ ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలా కాకుండా స్వయంగా మనం ఎంత చేతనైతే అంత వాళ్ళకు సహాయం చేసినట్టయితే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు అని బిలీవ్ చేసేటటువంటి వ్యక్తి మదర్ తెరిసా. ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మనం భగవంతుని ప్రార్థించడం వల్ల వాళ్ళకి ఆ సమస్య దూరం అవుతుందో లేదో మనకు తెలియదు. కాకపోతే మనకు చేతనైనంత ఇతరులకు సహాయం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రాబ్లం ఎంతో కొంత సాల్వ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ప్రార్థనా కర్నే వాలే హోఠోं से सहायता करने वाले हाथ अच्छे हैं. करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. సాబిత్ కర్నా టు ప్రూవ్. అలానే మదర్ తెరిసా గారు ఇది ప్రూవ్ చేశారు. ఏమని, మానవ్ సేవా హి మాధవ్ సేవ. మానవ్ సేవా హి మాధవ్ సేవ అంటే హ్యూమన్స్కి సర్వీస్ చేయడం అన్నది భగవంతుని పూజించిన దానితో సమానం అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి తన లైఫ్లో ఎవరు, మదర్ తెరిసా గారు.
పరోపకార్ के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. అలానే ఇతరులకు అవసరమైనప్పుడు సహాయం చేసేటటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ రియల్ లైఫ్ అన్నది ఉంటుంది. आज वे हमारे बीच में नहीं है, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఈ రోజు మన మధ్య వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప థాట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి గొప్ప వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అలానే బెస్ట్ పరోపకారి గుణ్, ఇతరులకు హెల్ప్ చేసేటటువంటి క్వాలిటీ ఏదైతే ఉందో, ఇవన్నీ ఒక దివ్య జ్యోతిలాగా మనకు ఒక మార్గాన్ని సూచిస్తున్నాయి. మనము కూడా ఆ నిజమైనటువంటి మార్గంలో వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నారు మదర్ తెరిసా గారు అండ్ నెల్సన్ మండేలా. మదర్ తెరిసా ఈ పేరు వింటూనే మనకు శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్యానికి పర్యాయ పదంగా అనిపిస్తుంది. ఇంత గొప్ప మహాన్ మదర్ తెరిసా గారి యొక్క పూర్తి పేరు ఆగ్నెస్ గోంక్షే బోజషియు తెరిసా. ఈమె 26 ఆగస్ట్ 1910లో జన్మించారు. 5 సెప్టెంబర్ 1997లో మరణించడం జరిగింది. బేసికల్గా ఈమె యుగోస్లోవియాకి చెందినటువంటి సిటిజన్, కానీ సేవ చేయాలనేటటువంటి భావన ఆమెలో ఏదైతే ఉందో మన ఇండియన్ సిటిజన్షిప్ని తీసుకునేలా చేసింది. స్టార్టింగ్లో ఒక టీచర్గా తన ప్రొఫెషన్ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా తన మనసులో సేవ చేయాలనేటటువంటి భావన ఏదైతే ఉందో దానివలన కోల్కతాలో 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏర్పరిచారు. ఇప్పుడు ప్రజెంట్ మనం దాన్ని నిర్మల్ హృదయ్ అని అంటున్నాం. ఈ నిర్మల్ హృదయ్ అనే సంస్థ ద్వారా పూర్ పీపుల్, ఆర్ఫన్స్, అలానే డిసీజ్డ్ పీపుల్కి సర్వీసెస్ చేశారు ద గ్రేట్ మదర్ తెరిసా. ఈమె చేసినటువంటి ఈ గొప్ప వర్క్స్కి గాను 1979లో నోబెల్ పురస్కార్, 1980లో భారతరత్న ఇచ్చి సన్మానించడం జరిగింది. మదర్ తెరిసా గారు తన లైఫ్లో కథనీ సే కర్నీకు అధిక మహత్వ దేతే హై, మనం ఎవరికైనా ఏదైనా చెప్పడానికన్నా కూడా చెయ్యడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి మదర్ తెరిసా గారు. నెక్స్ట్ అంతేకాకుండా ప్రార్థనా కర్నే వాలే హోఠోం సే సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై, ప్రార్థించే పెదవుల కన్నా కూడా సహాయం చేసేటటువంటి చేతులు మిన్నా అని చెప్పారు. ఎందుకంటే ప్రార్థించడం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ సపోర్ట్ చేయడం అన్నది, హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఎవరికైనా ఏదైనా చెప్పడం కన్నా కూడా చెయ్యటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి మదర్ తెరిసా. ఇంకా ఈమె ఏమంటున్నారంటే మానవ సేవ హీ మాధవ సేవ, అంటే మనుషులకి సర్వీస్ చేయడమే భగవంతునికి పూజించిన దానితో సమానం అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. ఇలాంటి గొప్ప థాట్స్, అలానే గొప్ప వర్క్స్, పక్క వాళ్ళకి చేసేటటువంటి హెల్పింగ్ నేచర్ ఇవేవైతే ఉన్నాయో వాళ్ళు ఈ రోజున మన మధ్య లేనప్పటికీ కూడా మనము ఆ మార్గంలో వెళ్ళాలి అని చెప్పి మనకు ఒక పథ ప్రదర్శన, మనం కూడా ఆ మార్గంలో నడవాలని చెప్పి ఒక పథ ప్రదర్శన చేస్తున్నాయి. ఈ లెసన్కి సంబంధించి 4 మెయిన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తూ ఉంటాయి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ శాంతి की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. व्हाट ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ పీస్? ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇక్కడ స్టార్టింగ్లో లెసన్లో ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है, और नेल्सन मंडेला अपने जीवन में क्या सिद्ध कर दिखाया. नेक्स्ट क्वेश्चन मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया. नेक्स्ट क्वेश्चन प्रार्थना करने वाले होठों से कहीं अच्छे सहायता करने वाले हाथ है, पंक्ति का भाव स्पष्ट कीजिए. ये 4 क्वेश्चंस చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.